2 రొమ్ములు చిన్నగా ఉన్న స్త్రీ ఇతర మహిళల కంటే రొమాన్స్ గా ఉండదు. హాస్టల్ మహిళలు 24 గంటల్లో 10 నుండి 20 సార్లు శృంగారం గురించి ఆలోచిస్తారు. అదే పురుషులు అయితే 35 నుండి 40 సార్లు ఆలోచిస్తారు. అబ్బాయి చిన్న అయినా పెద్ద అయినా అమ్మాయితో శృంగారం చేయాలనే కోరిక ప్రతి ఒక్కరి మదిలో మెలుగుతుంది. మీరు ఇష్టపడే వారికి పూర్తి సమయం ఇవ్వకండి, కొద్ది కొద్దిగా వారిని విస్మరించండి. ఇలా చేయడం ద్వారా వారు మీ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. మద్యం సేవించిన తర్వాత ఒక వ్యక్తికి మనసులో ఏది వచ్చిందో అది చాలా కాలం పాటు మనస్సులో ఉంటుంది. శారీరక సంభోగం ఆనందించని స్త్రీలు బాహ్య సంబంధం కలిగి ఉంటారు. మనస్తత్వశాస్త్రం ప్రకారం అమ్మాయిలు అందంగా కనిపించే మరియు మంచి దుస్తులు ధరించే వ్యక్తితో ప్రేమలో పడతారు. గుర్తింపు నుండి పొందిన పని ఎక్కువ సమయం వరకు ఉండదు, కానీ పని నుండి పొందిన గుర్తింపు జీవితకాలం ఉంటుంది. చెడు సమయాల్లో మిమ్మల్ని విడిచిపెట్టకపోవడమే మంచి స్నేహితుడి గుర్తింపు. ఎండిపోయిన చెట్టుకు నిప్పు పెడితే అడవి మొత్తాన్ని కాల్చినట్లు తప్పుడు నిర్ణయం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. స్త్రీలు శృంగార విషయంలో మొహమాట పడరు, ఇబ్బంది పడరు. శృంగార సమయంలో ప్రతి స్త్రీకి ఒకే కోరిక ఉంటుంది, పురుషులు తనను పూర్తిగా సంతృప్తిపరుస్తారు అని. మీరు నవ్వుతున్నప్పుడు మీ ఎదుటి వ్యక్తిని ఎంత ఎక్కువగా కళ్ళలోకి చూస్తారో ఆ వ్యక్తి మనస్తాపానికి గురయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ప్రేమలో ఉన్నప్పుడు మనస్సులో శృంగార మానసిక స్థితి ఉంటుంది. ఇది ఒక వ్యక్తిని ప్రశాంతంగా, సంతోషంగా మరియు శక్తివంతంగా చేస్తుంది. సైకాలజీ ప్రకారం 18 నుండి 24 సంవత్సరాలు వయస్సు గల అమ్మాయిలు లేదా అబ్బాయిలు తమ అందం గురించి పిచ్చిగా ఉన్నారని ఆందోళన చెందుతారు. స్త్రీకి సంబంధం కలిగి ఉండాలనే కోరిక ఉన్నప్పుడు ఆమె ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. లైంగిక సంపర్కం సమయంలో మూత్రం బయటకు వస్తుంటే స్త్రీ యోని చాలా సున్నితంగా ఉందని అర్థం చేసుకోండి. ఒక యువతి తన మనస్సును పూర్తిగా ఉత్తేజపరిచే వ్యక్తితో పల్లప్పుడు లైంగిక సంబంధం కలిగి ఉంటుందని మనస్తత్వశాస్త్రం చెబుతోంది. శృంగారం గాలి లాంటిది, అది ఎవరినైనా పొందే వరకు ఏది ముఖ్యం కాదు. మీరు ఒక వ్యక్తి గురించి ఇతరులతో ఎంత ఎక్కువగా మాట్లాడితే మీరు అతనితో ఇంత తొందరగా ప్రేమలో పడతారు. తక్కువ మాట్లాడే వ్యక్తులు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. వారు అనవసరమైన విషయాలలో సమయాన్ని వృధా చేయరు. మీరు మీ ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు మీ మనస్సు అకస్మాత్తుగా బాధపడటం ప్రారంభిస్తుంది. ఎవరైనా విడిపోతే అది అమ్మాయిల కంటే అబ్బాయిల హృదయాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మాకు మీ సపోర్ట్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.